గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఐడి ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనము ప్రజలకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ పరిచయం చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ రకరకాలుగా ఉన్నాయి, మీకు తెలుసు. రియల్ ఎస్టేటు, గోల్డ్, లేదంటే ఇల్లు కొనుక్కోవటం ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలిసినవే. నేనేమిటంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని పరిచయం చేస్తున్నాను. ఈక్విటీస్ అంటే కంపెనీస్లో ఓనర్షిప్, మీకు ఈక్వల్ ఆపర్చునిటీ, బిగ్గెస్ట్ డెమోక్రసీ. కంపెనీస్లో ఓనర్షిప్ ఎవరైనా తీసుకోవచ్చు, బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. మనం ప్రజలకి ధనం సమకూరాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనకి అసెట్స్కి లయబిలిటీస్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. అసెట్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే బాధ్యతలు లేదా అప్పులు. అసెట్ అంటే ఎప్పుడు కూడా మన డబ్బు, ఆ అసెట్ వల్ల మనకి డబ్బు రావాలి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, మీరు ఒక ఇల్లు కొన్నారనుకోండి, మీరు రెంట్కి ఇచ్చారనుకోండి, ప్రతి నెల మీకు డబ్బు వస్తుంది, అది మీకు అసెట్ అనమాట. అలాగే మీరు ఒక ఎఫ్డి చేశారనుకోండి, ప్రతి నెల మీకు సంవత్సరానికి 6%, 7% మీకు వడ్డీ వస్తుంది. అంటే లక్షకి ఒక 500, 600 మీకు వడ్డీ వస్తుంది, అది మీకు అసెట్టే. అయితే మనకి అంటే మీ జేబులోకి డబ్బు రావటాన్ని మీరు అసెట్ అంటాం. అయితే మీ జేబులోంచి డబ్బు వెళ్ళిపోతే దాన్ని మనం లయబిలిటీ అంటాం. ఇప్పుడు చూడండి, సపోజ్ ఈఎంఐలు పెట్టుకున్నారు మీరు, మీ యొక్క జీతంలో నుంచి ప్రతి నెల డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది ఈఎంఐకి, దాన్ని లయబిలిటీ అంటారు. అంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ధనవంతుడు అవ్వాలంటే లయబిలిటీస్ తక్కువ ఉండాలి. అంటే మనం ఒక వాటర్ ట్యాంక్లో నీళ్ళు స్టోర్ చేసాము, హోల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, లీకేజెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నీళ్ళు నిలవవు. అదే మనకి లీకేజెస్ లేవు, పైగా ఆ ట్యాంక్లోకి నీళ్ళు వచ్చి పడుతున్నాయి అనుకోండి, ట్యాంక్ తొందరగా నిండుతుంది. అంటే మనకి అసెట్స్ అంటేనేమో మనం కూడబెట్టుకున్న ఆస్తుల వల్ల మనకి ఇన్కమ్ రావటం, అది అసెట్. మన 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 జీతంలో నుంచి, మన జేబులో నుంచి, మన దగ్గర నుంచి వెళ్ళిపోవటం, అది లయబిలిటీ. చాలామంది ఏం చేస్తారంటే జీతం ₹1,00,000, 1,50,000, 2,00,000 ఉంటే కూడా ఈఎంఐలు విపరీతంగా పెట్టుకొని మొత్తం లయబిలిటీస్, బాధ్యతలు ఎక్కువ పెట్టుకొని ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత చూసుకుంటే నెలకి 1,00,000, 2,00,000 వచ్చే వ్యక్తి కూడా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత చూసుకుంటే వాళ్ళకి అసెట్ ఏమి ఉండదు. అంటే ఫైనాన్షియల్ అసెట్. మళ్ళీ అసెట్స్లో 2 రకాలు ఉంటాయి, రియల్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ అని ఉంటాయి. రియల్ అసెట్స్ అంటే ఏంటి? ఇల్లులు, స్థలాలు, గోల్డ్, కంటికి కనపడే వాటిని రియల్ ఎస్టేట్స్ అంటారు. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఏంటి? బాండ్స్, లేదంటే ఎఫ్డీలు, లేదంటే ఫినాన్షియల్గా స్టాక్స్ కొనుక్కోవటం, లేదంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, వీటిని ఫినాన్షియల్ అసెట్స్ అంటారు. సో మనం ఏం చెప్తున్నామంటే లయబిలిటీస్ ఎక్కువ పెట్టుకోవటం వల్ల, అంటే బాధ్యతలు ఎక్కువ పెట్టుకోవడం వల్ల నెలకు 1,00,000, నెలకు 1,50,000, నెలకు 2,00,000 వచ్చే వ్యక్తులు కూడా బాధ్యతలు, ఈఎంఐలు ఎక్కువ పెట్టుకోవటం వల్ల ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత చూసుకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అసెట్ ఏమి ఉండదు. ఇల్లు కొనుక్కున్నాము, ఈఎంఐ కడుతున్నాము అనుకుంటారు, తీరా చూస్తే 15 ఏళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ ఉంటుంది కానీ ఫైనాన్షియల్ అసెట్ ఉండదు. సో ప్యారలల్గా రియల్ ఎస్టేట్తో పాటు ఫైనాన్షియల్ అసెట్ కూడా బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసుకుంటే, ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకుంటే ఏమైందంటే 10 ఏళ్ళు 13 ఏళ్ళు 12 ఏళ్ళ తర్వాత మీకు ఒకవేళ అన్ఫార్చునేట్గా ఉద్యోగం పోయింది, అయినా కానీ మీ యొక్క ఫైనాన్షియల్ అసెట్ మిమ్మల్ని జీవితాంతం ముందుకు తీసుకెళ్తుంది. ఉద్యోగం పోతే, సపోజ్ మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, ఇప్పుడు 12-13 ఏళ్ళ తర్వాత మీకు ఆ బిజినెస్ రన్ కావట్లేదు, అయినా మీరు ప్యారలల్గా ఇంకొక ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకుంటే ఈ అసెట్ మిమ్మల్ని జీవితాంతం ముందుకు తీసుకెళ్తుంది. అంటే రిటైర్మెంట్ అంటే ఉద్యోగం నుంచి విరమించి ఇంట్లో కూర్చోవటం కాదు. రిటైర్మెంట్ అంటే ఏంటంటే, లేదంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే, మనం డబ్బు సంపాదించే సమయంలో ఎప్పుడు కూడా నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. మనం డబ్బు సంపాదిస్తున్నాం, జీతం, ఉద్యోగం ద్వారా డబ్బు సంపాదిస్తున్నాం, ఎప్పుడు ఆ జీతం మీదే డిపెండ్ అవ్వద్దు, సింగిల్ ఇన్కమ్. నేను ఒక బిజినెస్ చేస్తున్నారు, మీరు డబ్బు ఆ ఒక్క బిజినెస్ మీదే మీరు డిపెండ్ అవ్వద్దు. ఏం చేయాలి? మీకు సెకండ్ ఇన్కమ్ వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వద్దు. రెండో ఇన్కమ్ రావాలి. రెండో ఇన్కమ్ ఎలా రావాలి? మరి మనం ఒక 8 గంటలో 9 గంటలో 10 గంటలో ఉద్యోగమో బిజినెసో కష్టపడుతున్నాం, మళ్ళీ రెండో ఇన్కమ్ రావాలంటే, ఇంకా కష్టపడాలంటే మనం కష్టపడగలమా?
కష్టపడలేం. అప్పుడు ఏం చేయాలంటే మనం కష్టపడలేం కాబట్టి మనం ఏం చేయాలంటే మన డబ్బుని మన కోసం కష్టపడేలాగా మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడైతే మన డబ్బుని మన కోసం కష్టపడేలాగా మనం ఇన్వెస్ట్ చేస్తామో, మనం ఇంట్లో నిద్రపోతున్న, విశ్రాంతి తీసుకున్నా మన డబ్బు మన కోసం పనిచేస్తుంది. పెద్ద కష్టమేం లేదు. ఇప్పుడు ఎఫ్డీఏ చేశారండి మీరు, ₹1,00,000 ఎఫ్డీ చేశారు. నెలకు 500-600 మీకు ఆ ఎఫ్డీ సమకూర్చి పెడుతూ ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఎఫ్డీని ఎందుకు ప్రమోట్ చేయట్లేదంటే, ద్రవ్యోల్బణం అంటే ప్రతి సంవత్సరం ధరల పెరుగుదల 7% ఉంది కాబట్టి ఎఫ్డీలో వచ్చేది 7% కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఎఫ్డీ లాంటివి సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్రమోట్ చేయకుండా ఇన్వెస్టింగ్ చేసుకోండి. ఇన్వెస్టింగ్ చేసుకుంటే మీ డబ్బు, మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు మీకు సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసి పెడుతుంది. షార్ట్ పీరియడ్లో మీకు ఏం జనరేట్ చేసి పెట్టదు. ఇప్పుడు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని నేను గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒక 50 కంపెనీస్లో ఒక 60 కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోండి అని నేను ప్రమోట్ చేస్తున్నా. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు 50 నుంచి 60 కంపెనీస్లో మీరు మీ డబ్బుని మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమైందంటే ప్రతి నెలలో లేదంటే ఏకమొత్తం ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, మీకు అసెట్ బిల్డ్ కావాలంటే ఫస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ ప్రజలకు మళ్ళీ చెప్తున్నా, ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి. ట్రేడింగ్ ఇంట్రాడే కానీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ, స్పెక్యులేషన్స్, గుర్ర పందాలు, జోదం, రమ్మీ, ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. వీటికి అసలు హేతుబద్ధత లేదు. చీకట్లో డబ్బులు ఇసిరితే ఏమైతే పోతాయి. స్పెక్యులేషన్ అన్నా, ట్రేడింగ్ అన్నా ఇవన్నీ చీకట్లో డబ్బులు ఇసిరితే. మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి సపోజ్ ఒక వ్యక్తికి ₹1,00,000 వస్తుందండి నెలకి ₹1,00,000 వస్తుంది. ఒక 13 సంవత్సరాలు లాంగ్ పీరియడ్ కూడా చెప్పండి. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ఇంకా ప్రైవేట్ జాబ్స్ నెలకు ₹1,00,000 ఇచ్చే జాబ్ ఏదైనా సరే విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. సో వాళ్ళని ఏమంటున్నాం అంటే నెలకు ₹1,00,000 వస్తే మీరు 42,000 నెలకి 42,000 13 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవరైతే ₹1,00,000 వస్తుందో నెలకి 42,000 ఖచ్చితంగా అంటే 60,000తోనే జీవించండి. ఎలాగోలా జీవిస్తే 13 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసుకుంటే సపోజ్ 12% వచ్చే వాటిలో మీరు ఇన్వెస్ట్ చేస్తే 12% వచ్చే ఇన్వెస్ట్మెంట్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మనం ఇక్కడ 12% అనే ఏట్లు చెప్తున్నాం. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ 12%. అంటే మళ్ళీ గ్యారంటీ ఉందంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కంపెనీస్లో ఓనర్షిప్లో గ్యారంటీ అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఓనర్షిప్లో గ్యారంటీ ఉండదండి. ఎంప్లాయీ గ్యారంటీ. మీరు స్కూల్ పెట్టారండి, మీకు ప్రొపరైటర్ మీరే, అంటే మీరే కరస్పాండెంట్ సపోజ్ స్కూల్కి, గ్యారంటీ ఉండదు. విద్యార్థులను బట్టి మీకు స్కూల్ ఫీజులను బట్టి మీకు లాభం రావచ్చు, నష్టం రావచ్చు. అలాగే మీరు ఒక హాస్పిటల్ పెట్టారు సపోజ్, అందులో ఉన్న డాక్టర్స్కి మీరు జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి గ్యారంటీ ఉంటుంది. అందులో ఉన్న ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వాలి, గ్యారంటీ ఉంటుంది. కానీ ఓనర్కి గ్యారంటీ ఉండదు. అలా స్కూల్ ఓనర్కి కూడా గ్యారంటీ, అలాగే ఏ బిజినెస్ పెట్టినా ఓనర్కి గ్యారంటీ ఉండదు. ఇక్కడ మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఓనర్షిప్ కాబట్టి మీకు గ్యారంటీ ఉండదు. ఒక సంవత్సరం నెగిటివ్ రావచ్చు, ఒక సంవత్సరం పాజిటివ్ రావచ్చు, 2-3 ఏళ్ళు వరుసగా ఎకానమీ బాగలేకపోతే నెగిటివ్ కూడా రావచ్చు. అయితే మనం ఏం చెప్తున్నాము, దీర్ఘకాలంలో ఈక్విటీస్ అనేవి మన దేశమని కదా ప్రపంచ దేశాల్లో ఈక్విటీస్ అనేవి దీర్ఘకాలంలో కంపెనీస్లో ఓనర్షిప్ అనేవి వెల్త్ క్రియేట్ చేసినాయి. ఒక్కొక్కసారి క్రాష్ అవుతాయి, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ క్రాష్ అవుతాయి. ఎన్నోసార్లు క్రాష్ అయినాయి. 2008లో మార్కెట్స్ క్రాష్ అయినాయి, 2020లో కోవిడ్ అప్పుడు క్రాష్ అయినాయి, డౌన్ అవుతాయి. మళ్ళీ ఎకానమీ మళ్ళీ 6 నెలలు 1 ఇయర్లో పుంజుకుంటాయి. అందుకని మనం ఏం చెప్తున్నాం, ఎవరైతే నెలకి ₹1,00,000 వస్తుందో ప్రైవేట్ కంపెనీ కానీ గవర్నమెంట్ కంపెనీలు కానీ మంచి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మీరు ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోవాలంటే దీర్ఘకాలం చెప్పకుండా ఒక 13 సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్ చేస్తే నెలకి 42,000 లెక్కన మీరు ఇన్వెస్ట్ చేస్తే 13 సంవత్సరాల్లో మీకు 1,50,00,000 12% అజ్యూమ్ 12% మీరు అనుకుంటే 1,50,00,000 మీకు సంపద క్రియేట్ అవుద్ది 13 సంవత్సరాలు. అప్పుడు 13 సంవత్సరాల తర్వాత అన్ఫార్చునేట్గా ప్రైవేట్ ఉద్యోగం లేదంటే మీ బిజినెస్ బాగలేదు, మీకు ఉద్యోగం పోతే కూడా 1,50,00,000 నుంచి ప్రతి నెల ఇప్పుడు మీకు 1,00,000 వస్తుంది కదా, అప్పటి నుంచి జీవితకాలం మీకు ₹1,00,000 మీకు SWP సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటే ప్రతి నెల మీరు ₹1,00,000 జీవితకాలం తీసుకోవచ్చు. మళ్ళీ పైగా ప్రతి 10 ఏళ్ళకి మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇన్ఫ్లేషన్ బట్టి. అంటే 13 సంవత్సరాలు మీరు ఒక మొక్కను పెట్టారు, 13 సంవత్సరాలు దాన్ని సంరక్షించుకున్నారు, అది ఒక వృక్షమై ఫైనాన్షియల్ అసెట్ అయింది.
13 సంవత్సరాల తర్వాత మీకు ఆ ఫైనాన్షియల్ అసెట్ మిమ్మల్ని జీవితకాలం 30 సంవత్సరాలు మీరు స్టార్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్, 43 సంవత్సరాల తర్వాత మీరు జీవితకాలం హ్యాపీగా జీవించవచ్చు, మీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా. అంటే రిటైర్మెంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీరు ఇంట్లో కూర్చోవడం అని కాదు, ఎటువంటి కండిషన్ మీకు వచ్చినా కానీ ఆర్థికంగా ముందుకెళ్ళడానికి మీకు ఒక భరోసా ఉంటుంది. సరే, ఇంకొక ఆప్షన్ ఏమిటి? సపోజ్ కొంతమందికి ఇంకెక్కువ వస్తుంది, 1,00,000 కాకుండా 1,50,000 అలా వస్తుంది అనుకోండి సపోజ్ జీతం. వాళ్ళు 2 కోట్ల కార్పస్ బిల్డ్ చేసుకోవాలంటే, అంటే 1,50,000 వచ్చే వ్యక్తి, నెలకు 1,50,000 వచ్చే వ్యక్తి నెలకు ఒక 55,000, అంటే ₹1,00,000 అతను వాడుకోవడానికి పెట్టుకోవచ్చు. 55,000 అతను ఒక 13 సంవత్సరాలకి 13 సంవత్సరాలు అతను ఇన్వెస్ట్ చేస్తే 55,000 నెలకి 13 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే అతనికి 2 కోట్ల కార్పస్ 12% ఇది రావచ్చు రాకపోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో 12% వస్తాయని గ్యారంటీ లేదు. మనం సెన్సెక్స్లో గత 46 ఏళ్ళ నుంచి 12 to 14% వచ్చినాయి. కాబట్టి అజ్యూమ్షన్ అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నాం. ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి మీరు, అంతే, గ్యారంటీ ఉండదు. వస్తే నెలకి 55,000తోనే 13 సంవత్సరాల్లో 2 crores కార్పస్ బిల్డ్ చేసుకోవచ్చు. నెలకి 50, అంటే 1,50,000 వచ్చే వ్యక్తి నెలకి 55,000 మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే 2 crores 13 సంవత్సరాల్లో 2 crores బిల్డ్ అయింది. అప్పుడు అతను లైఫ్ లాంగ్ ఒకవేళ అన్ఫార్చునేట్ కండిషన్స్ వచ్చినా కానీ అసెట్ బిల్డ్ అయింది. అసెట్ అంటే ఏంటి? ఆ 2 కోట్ల నుంచి ప్రతి నెల 1,50,000 SWP సిస్టమేటిక్ విత్డ్రాల్ మళ్ళీ అతనికి ధనం చేతిలోకి జాబ్ లాగా రెండో ఇన్కమ్ జనరేట్ అవుతుంది ప్రతి నెల లైఫ్ లాంగ్. అంటే ఎప్పుడు కూడా లయబిలిటీస్ తగ్గించుకోవాలి. మన చేతిలోంచి డబ్బు వెళ్ళిపోవడం తగ్గించుకోవాలి. మన చేతిలోంచి డబ్బు వెళ్ళిపోవడం, లయబిలిటీస్ ఎక్కువ పెట్టుకుంటే మీకు తెలియకుండా మీరు అప్పులు ఊబిలో కూరుకుపోతారు. ఆ లయబిలిటీస్ అంటే ఆ బ్యాంకుల కోసం మీరు పనిచేయాలి. ఎప్పుడైతే మీరు ఈఎంఐలు ఊబిలో, అంటే ముందే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు మనం ఎంజాయ్ చేద్దామని కొనుక్కుంటే తర్వాత 10-15 ఏళ్ళు మీరు ఈఎంఐ ఊబిలో, క్రెడిట్ కార్డుల ఊబిలో కూరుకుపోయి బ్యాంకుల కోసం మీరు పనిచేయాలి. అదే మీరు ఫస్ట్ అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు కొనుక్కుంటే అసెట్ ఎప్పుడు కూడా మీకు, ఇప్పుడు 1.5 కోటి బిల్డ్ చేసుకున్నా కొనుక్కున్నారు అనుకోండి, నెలకు 1,00,000 వస్తుంది కదా. 1,00,000తో మీరు వెకేషన్స్కి వెళ్తారా, పిల్లలు చదివించుకుంటారా చక్కగా, లేదు ఇంక ఏ విధమైన వస్తువులు కొనుక్కోవాలన్నా కానీ, ఇల్లులు ఇంకా అసెట్, ఇంటి ఈఎంఐలు కట్టాలన్నా కానీ మీ అసెట్ మీకు కడుతుంది. అదేవిధంగా 2 కోట్లు బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు కొనుక్కున్నారనుకోండి ఏదన్నా కానీ, ఈ 2 కోట్ల నుంచి మీకు మీ చేతిలోకి డబ్బు తెచ్చి పెడుతూ ఉంటుంది ప్రతి నెల. 2 కోట్లు బిల్డ్ అయిన తర్వాత ఫైనాన్షియల్ అసెట్ 1,50,000 మీకు చేతికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది మీకు, ఈ 2 కోట్ల ఫైనాన్షియల్ అసెట్ ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అంటే జీవితాంతం మీరు స్మూత్గా వెళ్తారు. అంటే ఫస్ట్ ఉద్యోగం వచ్చిన వెంటనే మీరు ఈఎంఐ ఊబిలో కూరుకుపోతే మీ లైఫ్ ఒకలాగా ఉంటుంది. ఉద్యోగం వచ్చిన వెంటనే పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని, ఏమి డౌన్ పేమెంట్ లేకుండా ఇల్లులు కొనుక్కొని, తర్వాత ఏమి ఫైనాన్షియల్ అసెట్ లేకుండా మొత్తం ఈఎంఐలే పెట్టుకుంటే రేపు పిల్లల చదువులకి కానీ, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయాలి కానీ అన్నిటికీ మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చి అప్పులు ఊబిలో ఊరికిపోతారు. అలా కాకుండా నేను ఏం చెప్తున్నానంటే, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చిన్న కొంచెం నెలకి 50,000తోనే మీరు పెద్ద పెద్ద స్థలాలు కొనాలంటే కొనుక్కోలేరు. నెలకి 50,000తో రియల్ ఎస్టేట్స్ చిన్నగా నెలకి 50,000, నెలకి 42,000 ఒక ఆప్షన్ చెప్పా, నెలకి 55,000 ఒక ఆప్షన్ చెప్పా. దీంతోనే 1.5 కోటి 13 సంవత్సరాలు, ఎక్కువ లాంగ్ పీరియడ్ చెప్పట్లేదు, 13 సంవత్సరాల్లో మీరు అసెట్ 1.5 కోటి 2 కోట్లు బిల్డ్ చేస్తే మీరు ఫినాన్షియల్ అసెట్, ఈ యొక్క ఫినాన్షియల్ అసెట్ మీకు ఎప్పుడు జేబులోకి మీ ఇంట్లోకి డబ్బులు తెచ్చి పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ పరిశీలించండి. ఎలా ఇన్వెస్ట్ చేయాలి? డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీకు అవగాహన ఉంటే ఓకే. అవగాహన లేకపోతే మా లాంటి వ్యక్తులకి, ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్కి, యాంఫీ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్స్కి, లేదంటే సిఎఫ్పి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్కి, లేదంటే మీరే మంచి రీసెర్చ్ చేసుకుని జాగ్రత్తగా, అంటే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మంచి నాలెడ్జ్తో, తరువు నాలెడ్జ్తో వెళ్ళాలి. ఏదంటే అదే గుడ్డిగా వెళ్ళదు. ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. చేస్తే ఏమిటంటే మీకు ఒక ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చెప్తున్నాము. ఇక్కడ నేను మరీ చెప్పేది ఏంటంటే, ఈ మధ్య సైబర్ క్రైమ్స్ బాగా అవుతున్నాయి. డిమాట్ అకౌంట్ తీసుకున్న తర్వాత మరి డేటా ఎలా లీక్ అవుతుందో తెలియదు. ఎక్కడెక్కడ నుంచో కాల్స్ వచ్చి మీకు షార్ట్ పీరియడ్లో కోట్లు కురిపిస్తారు, అది ఇదని స్టాక్ మార్కెట్ మోసాలు బాగా జరుగుతున్నాయి. మీరు తొందరపడి టెలిగ్రామ్ యాప్స్లో అన్నోన్ లింక్స్ క్లిక్ చేసి టెలిగ్రామ్ యాప్స్లో జాయిన్ అయిపోయి ఎవరెవరో తెలియని వ్యక్తుల ద్వారా మీరు ఇరుక్కొని
షార్ట్ పీరియడ్లో బాగా డబ్బులు వస్తాయని షార్ట్ పీరియడ్లో మనీ ఎప్పుడు కూడా నమ్మటానికి ఉండదు, మోసపోవద్దు. మనం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎప్పుడు లాంగ్ పీరియడ్ చెప్తున్నాం, షార్ట్ పీరియడ్ చెప్పట్లేదు. గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో లీగల్ సెబీ మేము యాంఫీ రిజిస్టర్డ్ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా దగ్గర మేము రిజిస్టర్ అయి ఉన్న వ్యక్తులం మేము. సో మేమేం చెప్తున్నామంటే మాలాంటి ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఆథరైజ్డ్ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ద్వారా మీరు ఈ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చేస్తే ఫ్రాడ్ అవడానికి అవకాశం ఉండదు. మీ యొక్క ఆర్థిక అసెట్ అంటే ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకొని చక్కగా ముందుకెళ్ళమని ఐ డ్రీమ్ ద్వారా నేను ప్రజలకు సందేశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.